హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ VCEAP యూట్యూబ్ ఛానల్. అందులో గుండె చెప్పుడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్న మా యొక్క ఛానల్ని మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోస్ని షేర్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక పీడిఎఫ్ పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే WP నెంబర్ 22559 ఆఫ్ 2023 కవితా చింతపల్లి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి నిన్న తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. దీనిలో ఇష్యూ ఏంటంటే, గతంలోనే కేంద్ర ప్రభుత్వం 1/9/2004 ముందు నోటిఫికేషన్ ఇష్యూ అయ్యి 1/9/2004 తర్వాత జాబ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయటం జరిగింది. అయితే ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వలన కవితా చింతపల్లి అండ్ అదర్స్ చాలామంది గౌరవ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ని ఫైల్ చేయటం జరిగింది. దాని మీద స్పందించినటువంటి గౌరవ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ గవర్నమెంట్కి స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి మెమో నెంబర్ 57/5 ప్రకారం 1/9/2004 ముందు నోటిఫికేషన్ జారీ అయ్యి 1/9/2004 తర్వాత ఉద్యోగాల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని ద్వారా కొన్ని వేల మంది తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కిందకి రావడం జరుగుతుంది. పక్క ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది కాబట్టి త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఒకవేళ ఇంప్లిమెంట్ చేయని పక్షంలో ఇదే ఆర్డర్ను బేస్ చేసుకుని ఇక్కడ కూడా 1/9/2004 ముందు ఎవరైతే నోటిఫికేషన్లో అప్లై చేశారో వారందరూ కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఇది ఒక చారిత్రాత్మక జడ్జిమెంట్గా అభివర్ణిస్తూ థ్యాంక్ యూ అనండి ఆల్.